హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ గార్డెన్లో గులాబీలు, మందారాలు, చామంతులు ఎక్కువగా పువ్వులు రావట్లేదా? ఎక్కువగా పువ్వులు పూయాలి అంటే, మొగ్గలు రాలిపోకుండా ఉండాలంటే, గుత్తులుగా మొగ్గలు రావాలంటే మనం చూపించే పోషకాలు తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ మధ్యనే మీకు చూపించాను పీనట్స్ కేక్. దాని రిజల్ట్ చూడండి. ఆఫ్టర్ 15 days తర్వాత రిజల్ట్ మాత్రం ఎంత బాగుందంటే, ఇంక ఇవి చూస్తుంది మీరు జస్ట్ కొన్ని మాత్రమే. నేను హార్వెస్ట్ చేయగా వదిలేసిన ఫ్లవర్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. నేను హార్వెస్ట్ బిఫోర్ అయితే ఎంత బ్లూమ్ అయినాయి అంటే ఫ్లవర్స్. ఇది నేను ఇప్పుడు కార్తీక మాసం అని మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఎర్లీ మార్నింగ్ హార్వెస్ట్ చేస్తాను ఫ్లవర్స్. అప్పుడు కొన్ని మిస్ అయిన ఫ్లవర్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎంత చక్కగా వస్తున్నాయంటే, ఇంకా అసలు ఒక్కరోజు నేను అనుకున్నాను మొత్తం పువ్వులు కొయ్యకుండా చూపించాలని. అది ఏదో ఒకరోజు చూపిస్తాను. చూడండి, గుత్తులుగా గులాబీలు. ఈ మధ్య మన గార్డెన్లో గులాబీలు కూడా తగ్గిపోయినాయి. కొంచెం నేను అటు ఇటు తిరగడం వల్ల పట్టించుకోవట్లేదు ఎక్కువ, అందువల్ల పువ్వులు రావట్లేదని చెప్పేసి నేను పీనట్స్ కేక్ తెచ్చేసి ఇచ్చాను, పల్లి చెక్క. అసలు ఎంత ఈజీగా, అసలు మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు. ఈజీగా ఇచ్చిన తర్వాత పువ్వులు కూడా గుత్తులుగా వస్తున్నాయండి. ఎంత బాగా వస్తున్నాయంటే అసలు చాలా, అసలు ఇంకా ఇంతటి ఈజీ బెస్ట్ ఫెర్టిలైజర్ అయితే ఇంకొకటి ఉండదని చెప్పొచ్చు. అంటే ఈజీగా ఉంటుంది. మిగతావన్నీ కూడా చాలా బాగుంటాయి, కాకపోతే ఇది ఈజీ అనమాట. వర్క్ చేసేవాళ్ళు, ఇంట్లో పనులు ఉండి చేసుకోలేమనుకునే వాళ్ళు ఏంటి, ఒక ముక్క తెచ్చి వాటర్లో నానేసి డైరెక్ట్ మొక్కలకి ఇవ్వడం. అంత ఈజీ పోషకాలు ఇంకెక్కడైనా ఉంటాయో చెప్పండి. అలాంటి ఈజీ ఇచ్చినాక బ్లూమింగ్ మాత్రం అదుర్స్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, చామంతులు కూడా అసలు ఇంకెన్నో కోసాను. కోయకుండా ఉండుంటే అసలు కొమ్మ కొమ్మకి గుత్తులుగా కనిపించేవి. నేను 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 నా చేతులతో పండించినవి అలా చెట్టు పైన ఎండిపోకుండా ఉండకూడదని నేను ఆ పూజలోకి అయితే బాగా వాడతాను. నాకు ఇష్టమైన ఈ మాసంలో చాలా బాగా వాడేసాను పువ్వులైతే. చూడండి, ఈ లైట్ పింక్ అయితే ఎన్ని కోసానో, ఇది ఇంకొక రోజు అనమాట. కోసినాక కూడా వీటికి మొగ్గలు ఉంటాయి కదా, అవి బ్లూమ్ అయినాయి. చూడండి, ఇక్కడేమో తిక్కుగా ఉంది. ఇదైతే ఈ మొక్కే కదా నేను కొమ్మ కటింగ్ ద్వారా పెంచాను. ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఇది ఈజీగా బ్రతుకుతుంది. ఇది నాటు గులాబీ కాబట్టి ఈ కొమ్మ మొదల్లో కట్ చేసి నేను ఆల్రెడీ 2 వీడియోలో కూడా చూపించాను. డైరెక్ట్ ఇందులో పెట్టేశాను. అలోవెరా జెల్లో సారీ, మనకు అలోవెరా ఉంటుంది కదా, దాని కాడన్లో పెట్టేశాను. ఈజీగా బ్రతికింది. ఇది ఈ పింకు గులాబీ ఏంటంటే, కొమ్మలు కట్ చేస్తేనే చిగుర్లు వచ్చి పువ్వులు పూస్తాయి. దీని స్పెషాలిటీ అలా. కొమ్మలు కట్ చేయకపోతే అసలు పూయవు, ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. కొమ్మలు కట్ చేసి పోషకాలు ఇచ్చామనుకో ఇంకా గుత్తులుగా పువ్వులు వస్తూనే ఉంటాయి. అందుకే ఆ కొమ్మలు కట్ చేసి పడేయకుండా అట్లా మొక్కలు పెంచుకోవచ్చు. ఇటు మన గార్డెన్లో ఎక్కువ పువ్వులు కూడా పూపించుకోవచ్చు. 2 రకాలుగా పనిచేస్తుందండి. అది కట్ చేసింది బయటపడేయకుండా ఏదో ఒక దాంట్లో ప్లేస్ ఉన్న దాంట్లో గుచ్చేయండి, అది కొమ్మగా మారుతుంది. ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి చిగుర్లు వచ్చేసి పువ్వులు వచ్చేస్తాయి. అసలు ఎంత బాగుంటుంది చెప్పండి ఇలా పువ్వులు ఉంటే. ఇంకా అన్నీ కోసి కొన్ని మాత్రమే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈసారి ఇంకా గుత్తులుగా వచ్చినవి కూడా చూపిస్తాను. నేను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వీడియోస్ చివరిలో ఉంటాయి గుత్తులుగా ఉండే పువ్వులు అనేది. తప్పకుండా మీరు ఇవైతే ఈ పీనట్స్ కేక్ అయితే తెచ్చి తప్పకుండా మీ మొక్కకి ఇవ్వండి. ఇచ్చిన 15 daysలో మాత్రం రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే ఎప్పుడు పువ్వులు వస్తున్నాయి, ఇంకా అది ఇచ్చినాక ఇంకా అధికంగా వస్తున్నాయి. అది నేను చెప్పేది. మనం చేసే ప్రతి ఒక్క పోషకాలు నేను కష్టపడి కూడా చేస్తాను. అంటే కష్టం లేకుండా ఈజీగా కూడా, అంటే వ్యూవర్స్కి కూడా కొంచెం ఈజీ పద్ధతిలో ఉండాలి. ఎక్కువ రిజల్ట్ రావాలంటే ఈ పీనట్స్ కేక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా పోషకాలు చేసుకోలేము అనుకునే వాళ్ళకు, మొక్కకు ఎటువంటి కష్టం లేకుండా తొందరగా పువ్వులు, కూరగాయలు, వెజిటేబుల్స్ రావాలి అంటే. అది ఇచ్చాక కాకరకాయలు కూడా చాలా వస్తున్నాయండి. కాకరకాయలు కానీ, చిక్కుడుకాయ కానీ, బెండకాయ కానీ, ఇంకా దొండకాయలు కానీ. ఇప్పుడిప్పుడే మన గార్డెన్లో పాత మిర్చి మొక్కలు తీసేసి కొత్తవి పెంచుతున్నాను. అవి కూడా మంచిగా చక్కగా వస్తున్నాయి. ఈ మధ్య మల్లె మొక్కకు మొత్తం నేను ఆకులు తీసేసాను కదా, అది కూడా మంచిగా చిగుర్లు వచ్చి వాటికి కూడా మొగ్గలు బాగా వస్తున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఈ బంతి అయితే ఎంత బాగుంటుందంటే, దీని సీడ్స్ ఒక్కసారి దాచిపెట్టుకున్నామంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇంక ఇలాగే పూస్తుంది. కొన్ని బంతి పువ్వులు అయితేనే ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కలాగా పూస్తాయి. ఈ ఇయర్ బాగా పూస్తే ఇంకో ఇయర్ బాగా పూయవు. ఇవి అలా కాదు, ఇవి నాటు బంతి అనమాట. ఇది ఎప్పుడు వేసినా కూడా ఇదే ఒకే రకంగా చాలా బాగా పూస్తాయి.
కాబట్టి ఈ సీడ్స్ని అయితే నేను ఎప్పుడు మిస్ చేయను. ఈసారి ఈ సీడ్స్ అలాగే గోరింట సీడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, లైట్ పింక్ కలర్ ఇవి, ఇంకొకటేమో స్నఫ్ కలర్ ఉంటాయి, అవి కూడా ఈ 2 సీడ్స్ అయితే కలెక్ట్ చేసి పెడతాను. ఆల్రెడీ బీరగింజలు తీసాను, చిక్కుడు గింజలు ఆల్రెడీ ఉన్నాయి, బీరగింజలు ఇప్పుడు ఇవి వచ్చేసినాయి, గోరింట గింజలు, బంతి గింజలు, ఇంకా కొన్ని ఇంకా అలాగే కొన్ని ఇంకా తీయాలి, కాకర గింజలు అలాంటివన్నీ కూడా సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి పెడతాను. ఇది వచ్చేసి రెడ్ మందార, ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి, పువ్వులు వచ్చినప్పుడు ఇది కూడా చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత సింపుల్ ఫెర్టిలైజర్ మీరు ఇచ్చి మీ గార్డెన్లో పువ్వులు పొయ్యకపోయినా, కూరగాయలు రాకపోయినా, ఏదైనా పిందెలు రాలిపోతున్నా, మొగ్గలు రాలిపోతున్నా, రాలిపోయి పండుబండి రాలిపోతున్నా, ఆకు రాలిపోతున్నా, ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే అన్నిటికీ ఈ పీనట్స్ కేక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. చిక్కుడు కూడా పూత రాలిపోతుంది కదా పోషకాలు సరిగా అందక, అలాంటప్పుడు కూడా ఈ పీనట్స్ కేక్ వాటర్ ఇచ్చి చూడండి, చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా చామంతులు అయితే ఎన్నో హార్వెస్ట్లు చేసాము, ఈ కార్తీక మాసం మొత్తం కూడా చామంతులను అయితే బాగా వాడేసాను పూజలకైతే. చామంతులు కానీ, గులాబీలు కానీ, మందార కానీ ఒక్క పువ్వు కూడా కొనకుండా చాలా బాగా యూజ్ అయినాయి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అసలు వారానికి ఒక రకమైన పోషకాలు ఇస్తాను. కుదరలేని వాళ్ళు ఇలాంటి సింపుల్ పోషకాలు ఇచ్చి మీ గార్డెన్లో బీభత్సమైన పువ్వులు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు గుత్తులుగా గులాబీలు అండ్ బంతిపూలు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో, అసలు విపరీతంగా వచ్చినాయి. అసలుకు మనము ఇచ్చిన 15 డేస్కే ఇంకా మొక్క తీసేసుకుంటూ ఉంటుంది కదా, చిన్నగా చిగుర్లు వచ్చేసి పువ్వులు అయితే ఈ విధంగా వస్తాయి. ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను పీనట్స్ కేక్ది, చూడని వాళ్ళు చెక్ చేయండి. దాని రిజల్టే ఇలా ఉంది. తప్పకుండా ట్రై చేసి మీ గార్డెన్లో ఈ విధంగా పువ్వులు పూపియండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.